అమూల్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉంటుంది. అప్పుడే విశ్వ అమూల్య దగ్గరికి వచ్చి ఏంటిది ఇలా తింటుంది అని చెప్పి చాలా కోపంగా అమూల్యని పిలుస్తూ ఉంటాడు. అందరూ హాల్లోనే ఉంటారు. ఏంటి అత్తయ్య ఇది ఇలా తింటుంది, దాన్ని మనం టార్చర్ పెట్టడానికి తీసుకొచ్చామా, ఇది మనల్ని టార్చర్ పెడుతుంది ఏంటి ఇలా అని అంటూ అమూల్య అని గట్టిగా పిలవడంతో అమూల్య విశ్వ దగ్గరికి వెళ్తుంది. ఏంటండి అని అడుగుతూ ఉంటే ఏంటే మంచి కళ్ళు గుడ్ల పగించి చూస్తున్నావు, వెళ్ళి కాఫీ పట్టుకురా మా అందరికీ, తింటున్నావా అని చెప్పి ఇది విశ్వ అంటూ ఉంటే అమూల్యకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా వెళ్ళి మా అందరికీ కాఫీలు తీసుకురాపో అని చెప్పడంతో సరేనండి అని చెప్పి అమూల్య కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకొని తీసుకొస్తుంది. అందరికీ ఇచ్చి ఇంకా విశ్వ దగ్గరికి వెళ్ళి ఇస్తూ ఉంటూ మీద పడేసినట్టుగా తీసుకొని వెళ్తూ ఉంటే విశ్వ భయపడుతూ సోఫా ఎక్కి కూర్చుంటూ ఉంటాడు. ఇంకా బామ్మగారు అది చూసి ఏంట్రా గద్దను చూసిన కోడిపిల్లలా అలా ముడుచుకుని పోతున్నావు, ఏంట్రా ఎందుకు కాఫీ ఇస్తుంటే తీసుకోవేంటి, నువ్వే కదా అడిగావు కాఫీ తీసుకురమ్మని, తీసుకోవేంట్రా అని కోప్పడుతూ ఉంటే ఇంకా విశ్వ కాఫీ తీసుకుని తాగుతూ ఉంటాడు. ఇంకా ఒకసారిగా ఊసేస్తూ ఏంటే ఇలా ఉంది అని అరుస్తూ ఉంటే ఏంట్రా కాఫీ బాగానే ఉంది కదా అని ప్రభావతి కూడా చెప్తూ ఉంటుంది. ఇంకా అలా విశ్వ ఏం చేయలేక కాఫీ మొత్తం తాగేస్తాడు. ఇంకా తర్వాత అమూల్య వెళ్ళి థ్యాంక్స్ పెద్దమ్మ, నేను కాఫీ మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను కాఫీ పెట్టడం అని చెప్తూ ఉంటే ఇంకా ప్రభావతి అలా చూస్తూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత సరే పదరా టైం అవుతుంది, మనం రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి కదా, రెడీ వెళ్దాం పదా అని విశ్వక్ని తీసుకుని వెళ్తూ ఉంటే విశ్వకి కడుపులో గడగడ అనిపిస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం అత్తయ్య నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళి వస్తాడు. ఇంకా అలా మళ్ళీ వాళ్ళు బయలుదేరుతూ ఉంటే మళ్ళీ విశ్వక్కి అలానే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అలా 2-3 సార్లు అలా వెళ్తూ వస్తూ ఉంటాడు. ఏంటి వీడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని ప్రభావతి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మరోవైపు వేదవతి రామరాజు వాళ్ళ ఇంటికి అమూల్యని పెళ్లి చేసుకునే మిస్ అయింది కదా ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ వచ్చి ఉంటుంది. ఇంకా రండి బాగున్నారా అని వేదవతి అడుగుతుంటే నేను మీ మర్యాదలు స్వీకరించడానికి రాలేదు, నేను పెళ్లి కోసము పెళ్లి కూతురికి నగలు చేయించమని 20 లక్షలు ఇచ్చాను కదా, నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయండి, పెళ్ళే అవ్వలేదు ఇంకా ఎన్ని రోజులు ఉంచుకుంటారో డబ్బుల్ని అని అంటూ అరుస్తూ ఉంటుంది. రామరాజు ఆ మాటలు విని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అదేంటండి నేను మా రెండో వాడికి ఇచ్చి డబ్బులు ఆ రోజే పంపించేశాను కదా, మీకు ఇవ్వలేదా అని రామరాజు చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే అప్పుడే నర్మదా సాగర్ వాళ్ళు బండి మీద అక్కడికి వచ్చి ఇదంతా వింటూ ఉంటారు. సాగర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అయ్యో 20 లక్షలు వీళ్ళు అడుగుతున్నారేంటి, ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. అలా రామరాజు అడుగుతుంటే నేను మళ్ళీ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను వచ్చి ఎందుకు అడుగుతానండి, నా డబ్బులు నాకు పడేస్తారా లేదా, అసలు సిగ్గుందా ఉండాలి మీకు కొంచెమైనా అని చెప్పి ఆవిడ తిడుతూ ఉంటుంది. అది కాదండి నేను చెప్పేది వినండి అని రామరాజు వేదవతి చెప్తూ ఉంటే అప్పుడే మళ్ళీ సాగర్ వాళ్ళని చూసి అదిగో మామయ్య సాగర్ వచ్చాడు, తనని పిలిచి అడగండి అని చెప్పడంతో ఇంకా రే సాగర్ ఇలా రా అని రామరాజు పిలుస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే సాగర్ చాలా భయపడుతూ టెన్షన్ పడుతూ వెళ్తూ ఉంటే నర్మదా చూసి ఏంటి సాగర్ ఎందుకు ఇంత భయపడుతున్నాడు, ఏదో తప్పు చేసిన వాళ్ళ ఇలా భయపడుతున్నాడేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది.